విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. హలో రోజీ, ఎవరు నువ్వు? నేను రోజీ, చెలసాన్ని. ఏ చెలసాని? అయినా నాకెందుకు ఫోన్ చేశావు? అలా అంటావేంటి రోజీ? చనిపోయిందనుకున్న మన భార్గవి తిరిగి వచ్చిందని తెలిసింది. ఇక చూడలేననుకున్న నా భార్గవిని ఒక్కసారి చూడాలని ఎంతో ఆశతో వచ్చాను. మన భార్గవి ఎక్కడుంది, ఎలా ఉంది? ఏంటి మన భార్గవి మన కూతురని కొత్తగా వరుసలు కలుపుతున్నా? తిరిగి వచ్చింది నా కూతురు భార్గవి. దానికి నీకు ఏ సంబంధం లేదు. అంత మాట నాకు రోజీ. కనీసం ఈ వయసులోనైనా నా కూతుర్ని ఒక్కసారి చూసుకునే అదృష్టాన్ని నాకు కలిగించు. ఇప్పటికి నీకు నీ వయసు గుర్తొచ్చిందా? నీకో భార్య కూతురు ఉన్నారని ఇన్నాళ్ళకి తెలిసొచ్చిందా? నీ కొత్త పెళ్ళం కాబోయే పెళ్ళం పక్కన లేదా? మేం గుర్తొచ్చాం. నేను భార్గవి గురించి మాట్లాడితే నువ్వేవో మాట్లాడతావేంటి? భార్గవి ఎక్కడుందో చెప్పు, ఒక్కసారి చూడాలనుంది. చెప్పను. నువ్వు బతుకున్నావో చచ్చావు కూడా దానికి తెలియనివ్వను. మరోసారి భార్గవి గురించి ఫోన్ చేయొద్దు. ముందు ఫోన్ పెట్టేయ్. భార్గవికి ఏమైంది డాక్టర్? కంగారు పడాల్సిందేమీ లేదండి. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. దీనివల్ల గతం మర్చిపోయే అవకాశం ఉంది. ముందు సిటీ స్కాన్ పంపిస్తాం. స్కల్ ఫ్రాక్చర్ అయిందా, బ్లడ్ క్లాట్ అయిందా అన్న విషయాలు తెలుస్తాయి. దాన్ని బట్టి ఆపరేషన్ అవసరమా లేదా అన్నది డిసైడ్ చేయొచ్చు. వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉంచగలిగితే మంచిది. అలాగే డాక్టర్, ట్రీట్మెంట్ ప్రారంభించండి. ఏదోలా నా కూతురు తిరిగి మామూలు మనిషి అయ్యేలా చూడండి. భార్గవి నన్ను గుర్తుపట్టి అమ్మ అని ఎప్పుడు పిలుస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. రోజీ గారు,
మీ బాధని అర్థం చేసుకోగలను. ఈ రోజు నుంచే ట్రీట్మెంట్ ప్రారంభిస్తాను. మీరు అనవసరంగా కంగారు పడకండి. భార్గవి తప్పకుండా కోలుకుంటుంది. ఆ ఒక్క మాట చాలు డాక్టర్. కళ్ళెదురుగా ఉన్న కూతురు నన్ను గుర్తుపట్టలేదని మానసికంగా కుంగిపోతున్న నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. భార్గవి ఇన్పేషెంట్గా ఇక్కడే ఉంటుంది. నేను ఒకసారి ఇంటికెళ్ళి బట్టలు అవి తీసుకొస్తాను. అలాగే వెళ్ళరండి. ఓకే డాక్టర్. లక్ష్మి, నా మనవణ్ణి కూడా నా దగ్గర నుంచి తీసుకెళ్లిపోయి నన్ను ఒంటరిదాన్ని చేశానని మురిసిపోయావు. నువ్వు నీ ఇంట్లో నీ కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లతో, నీ ప్రియుడితో నవ్వుతూ తుళ్ళుతూ హాయిగా ఆనందంగా ఉంటూ నాకంటూ ఎవరూ లేకుండా చేసి నరకం మిగిల్చావు. నేను చనిపోతే కన్నీళ్లు కార్చడానికి ఒక్కరు కూడా మిగలరని నూకాల దగ్గర నుంచి మీరందరూ పనికిరాని నీతులన్నీ వల్లించారు. నా ఒంటరితనాన్ని చూసి అందరూ వేళాకోళం చేశారు, వెనక్కి తిరిగి నవ్వుకున్నారు. కాని ఇవాళ నేను ఒంటరిదాన్ని కాను. దేవుడు కూడా నాకు భయపడి చనిపోయిందనుకున్న నా కూతుర్ని తిరిగి నా దగ్గరికి పంపించేశాడు. మానసికంగా నాకు 1000 ఏనుగుల బలాన్నిచ్చాడు. ఇంతకాలం నన్ను ఇంత చిత్రవద చేసిన మిమ్మల్ని అందరినీ ఎలా ఆడిస్తానో ఇప్పుడు చూడండి. భార్గవితో పెళ్ళైన సమయానికి చనిపోయిందనుకున్న భార్గవి తిరిగి వచ్చింది. ఎన్నో ఆశలతో ఇంటికి కొత్త కోడలుగా వచ్చింది భార్గవి. మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? ఎన్నాళ్ళు మనసులో ఎక్కడో మరుగున పడిన భార్య జ్ఞాపకాలు ఇప్పుడు ఒక్కసారిగా బయటికి వచ్చి దీపక్ను ముంచెత్తుతున్నాయి. ఆ ఆలోచనలో పడి కొత్తగా కట్టుకున్న భార్యని బాధ పెట్టాల్సి వస్తుందేమోనని దీపక్ ఇబ్బంది పడుతున్నాడు. ఒక పక్క బతికి తిరిగొచ్చిన భార్గవి, మరో పక్క కొత్తగా కాపురానికొచ్చిన భార్గవి. ఇద్దరూ ఈ ఇంటికి కావలసిన వాళ్లే. ఎవరినీ కాదనలేం, ఎవరికీ అన్యాయం చేయలేం. కానీ ఎలా? ఒకరుంటే మరొకరి పరిస్థితి ఏమిటి? జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? ఇష్టం లేకపోయినా బలవంతంగా భార్గవి మెళ్ళో 3 ముళ్ళు వేయించి దీపక్ మళ్ళీ పెళ్లి చేశానా? పరిస్థితులకు అతిగా స్పందించి నా పెద్దలకు నిరూపించుకోవడానికి నేనీ పని చేశానా? నా మీద ఉన్న అభిమానంతో, నమ్మకంతో ఏం చెప్పినా చేసే దీపక్కి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిని నేనే కల్పించానా? అమ్మా వినోద్, ఇన్నాళ్ళకి నీ కొడుకు గుర్తుకొచ్చాడమ్మా. గుర్తు రావడానికి నేను నేను అసలు మర్చిపోతేనే కదా బాబు. మరెందుకు నీకు నన్ను చూడాలనిపించలేదు? నన్ను నాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నా మీద కోపమా? నాన్న మీద కోపమా? ఎందుకమ్మా వెళ్ళిపోయావు? నేనెక్కడున్నా నా మనసు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది బాబు. ఎలా ఉన్నావు? నేనెంత సంతోషంగా ఉన్నా నువ్వు లేని లోటు కనపడుతూనే ఉంటుందమ్మా. ఏదో తెలియని వెలితి. ఇన్నాళ్ళకు నువ్వు వచ్చావని మేము ఎంతో సంతోషంగా ఉంటే మమ్మల్ని వదిలేసి గ్రానీ దగ్గర ఉంటావేంటమ్మా? నిన్ను అభిమానించే నానమ్మ, నాన్న, నేను, సంజ అందరం ఇక్కడే ఉన్నాం. ఇక్కడికి వచ్చేయచ్చు కదమ్మా. ఏ అధికారంతో రమ్మంటావు బాబు? అదేంటమ్మా అలా అంటావు? నా తల్లిగా రావచ్చు, నాన్నకు భారీగా రావచ్చు. నీకు తల్లిగా రాగలనేమో కానీ మీ నాన్నకు భారీగా రాలేను కదా వినోద్. ఎందుకనమ్మా? ఆ స్థానం ఇప్పుడు నాకు లేదు వినోద్. అది నేను దూరం చేసుకున్నాను. ఇంకెప్పటికీ ఇక్కడికి రాలేను.
రాలేను. అమ్మా! వినోద్, పిలిచావా బాబు? లేదమ్మా. ఏంటి బాబు అలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కదూ. చనిపోయిందనుకున్న తల్లి తిరిగి వచ్చిందని తెలిస్తే ఏ కొడుకైనా ఆనందించకుండా ఎలా ఉంటాడు? మీ అమ్మ తప్పకుండా ఈ ఇంటికి తిరిగి వస్తుంది, సరేనా? నువ్వు దాని గురించి ఇంకేమీ ఆలోచించుకో. దండోలయ్య గారు. నువ్వా నూకలు? రారా. భార్గవ్ ఎలా ఉంది? ఇంటికొచ్చిందా? లేదు బాబు, యాడున్నారో నాకు తెలదు. అమ్మగారు వస్తున్నారు, ఏవో బట్టలు అట్టుకుని వెళ్ళిపోతున్నారు. యాడికి వెళ్తున్నారో తెలదు. దేవుని కూడా తీసుకెళ్తలేదు బాబు, ఒక్కలే కారు నడుపుకుని వెళ్ళిపోతున్నారు. అలాగా? చూసావా నూకలు, చనిపోయిందనుకున్న నా కూతురు నా కోసం తిరిగి వచ్చింది. కానీ చూడాలనుకున్న నా కోరిక మాత్రం తీరడం లేదు. ఎందుకు తీరదు బాబు? అమ్మగారు పడినేది కానీ పాపం చిన్నమ్మగారు తమని చూడాలని ఎంతో ఆరాట పడిపోయేవారు. అసలు ఆ అమ్మ ఒమరికా వచ్చింది కూడా తమని చూడడానికే బాబు. ఆ ఇష్టం తెలిస్తే అమ్మగారు అంపించరని నాతో చెప్పుకొని బాధడ్డారు. ఆ మాట ఎవరితోనూ చెప్పొద్దని మనసులోనే దాచుకోమని చెప్పారు బాబు. తమరంతే అంత అభిమానం బాబు చిన్నమ్మగారికి. నిజమా నూకలు? భార్గవి నన్ను చూడ్డానికి అమెరికా వచ్చిందా? ఎంత దురదృష్టవంతుణ్ణి. సరిగ్గా తను అక్కడికి వచ్చే టైంకే నేను ఆపరేషన్ కోసం ఇక్కడికి వచ్చేసాను. కూతుర్ని చూడ్డానికని వెళ్తే రోజీ నాకు ఏ విషయం చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళిందని కూడా చెప్పలేదు. ఇన్నాళ్లకి మళ్ళీ నా కూతుర్ని చూసే అవకాశం వచ్చింది. ఇన్నేళ్లుగా నా గుండెల్లో దాచుకున్న ప్రేమని, నా కూతురు గురించి నేను కన్న కలల్ని మనస్సు విప్పి చెప్పుకోవాలి. కూతురికి ఏ ముద్దు తీర్చలేకపోయాను, దగ్గరుండి పెళ్లి చేయలేకపోయాను. తండ్రిగా నా బాధ్యతల్ని నిర్వర్తించలేకపోయినందుకు ముందుగా నా కూతురికి క్షమాపణలు చెప్పుకోవాలి. క్షమాపణలు చెప్పుకోవాలి. భార్గవి, నీ మనసు ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది కదూ? అవును డాక్టర్. రిలాక్స్ రిలాక్స్. భార్గవి, మీ అమ్మగారితో నీకు అటాచ్మెంట్ ఎక్కువ, అవునా? అవును. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో ప్రేమగా ఎత్తుకు తిరిగిన మీ అమ్మగారు గుర్తుకొస్తున్నారు. కాలేజీలో ఫ్రెండ్స్తో సరదాగా తిరిగిన రోజులు నీ గుర్తుకొస్తున్నాయి.
చిన్నప్పుడు నీకు గోరుముద్దలు తినిపించి ఎత్తుకొని ఆడించి లాలించి ఎంతో ముద్దుగా చూసుకున్న మీ అమ్మగారు ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. అవును, ప్రతి క్షణం నిన్ను కనిపెట్టుకొని ఉంటూ నీకు ఏది కావాలంటే అది ఇస్తూ నిన్ను ప్రాణానికి ప్రాణంగా చూసిన మీ అమ్మగారిని చూడాలనిపిస్తోంది. ఒక్కసారిగా మీ అమ్మగారి ఒడిలో వాలిపోవాలనిపిస్తోంది. అవునా? అవును డాక్టర్. అమ్మనే పదానికి అర్థం మా అమ్మే. నన్ను అంత ప్రేమగా చూసుకునేది. అందుకే ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగాను. మా అమ్మ నేను ఏం కావాలన్నా ఇచ్చేది, నా కోసం ఏవైనా చేసేది. అందుకే మీ అమ్మగారిని చూడాలనిపిస్తోంది, చూస్తే బాగుండనిపిస్తోంది, కలిసి మాట్లాడాలనిపిస్తోంది. మీ అమ్మగారు నీకు మళ్ళీ కావాలనిపిస్తోంది. అవును డాక్టర్. రిలాక్స్, రిలాక్స్, టోటల్ రిలాక్స్. వెళ్ళి రోజీ గారిని రమ్మని చెప్పు. మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు. భార్గవి, నీ మనసు ప్రశాంతంగా ఉంది. మీ అమ్మగారు నీ ముందే నిలబడి ఉన్నారు. ఒక్కసారి చూడు. మీ అమ్మగారిని నువ్వు చూస్తున్నావు, 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 చూస్తున్నావు. భార్గవి, నీ ఎదురుగా ఉన్న మీ అమ్మగారిని చూస్తున్నావు. అమ్మా నీ మనసారా పిలిచి దగ్గరవ్వాలనుకుంటున్నావు. అదుగో మీ అమ్మగారు. ఒక్కసారి అమ్మా అని పిలు. మీ అమ్మగారి మనసు ఆనందంతో నిండిపోతుంది. మీ అమ్మగారిని గుర్తుపట్టావు, ఎదురుగా చూస్తున్నావు, అమ్మా అని పిలుస్తున్నావు. అమ్మగారికి దగ్గరవుతున్నావు, దగ్గరవుతున్నావు. అమ్మా, భార్గవి, భార్గవి, భార్గవి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నా కూతురు మళ్ళీ నాకు దక్కేలా చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఆల్ రైట్. మెడిసిన్స్ రాస్తున్నాను, ఇవి రెగ్యులర్గా వాడండి. ఆపరేషన్ అవసరం లేదంటారా డాక్టర్? ఏం లేదు. భార్గవి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. చెప్పండి డాక్టర్. యూ షుడ్ బి ఎమోషనల్లీ సపోర్టివ్ టు హెర్. డోంట్ పుష్ హెర్ ఇన్ టు థింగ్స్. ఏ పని బలవంతంగా చేయించొద్దు. స్టెప్ బై స్టెప్ అలవాటు చేస్తే మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వస్తుంది. మీతో పాటు షాపింగ్కి, సినిమాలకి తీసుకెళ్తూ ఉండండి. ఒంటరితనం లేకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడాలి. అలాగే మెడిటేషన్, యోగాస్, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చేయిస్తూ ఉండాలి. రెగ్యులర్గా చెకప్కి తీసుకొస్తూ ఉండాలి. అలాగే డాక్టర్. భార్గవి నేను ఇంటికి తీసుకెళ్ళొచ్చా? నో ప్రాబ్లం, తీసుకెళ్ళచ్చు.